అందమైన హీరోయిన్ అంటే ఇప్పుడు వచ్చే ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక దీంట్లో అందంగానే ఉంటున్నారమ్మ. అందంగా లేకపోతే హీరోయిన్ కాదు. అదే చెప్పాను కదా, మీకు ఏదైనా కొంచెం డిఫెక్ట్లు ఉండా కానీ హెయిర్లో ఉండొచ్చు. ప్రజెంట్ హీరోయిన్లో చెప్పుకోవాలనుకుంటే చార్మి ఒక అమ్మాయి మేకప్ వేయకపోయినా కానీ చూస్తానికి మంచి ఫెయిర్ కానీ, అంటే చాలామంది హీరోయిన్లు మంచి ఫెయిర్గా ఉంటారు, ఎక్కువ కొంచెం ఆ అమ్మాయి ఒకటి. ఇప్పుడు మన బొమ్మాలి ఈ అమ్మాయి ఉంది కదా, అరుంధతిలో చేసింది ఆ అమ్మాయి ఒకటి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ వెబ్సైట్లో కూడా చాలామంది వీళ్ళని అడిగితే ఎవరు కావాలి మీకు ఎక్కువ అని, అలాంటి భార్య కావాలనుకుంటే ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అని చెప్పి చాలామంది చెప్పడం, అవన్నీ పేపర్లో రావడం కూడా జరిగింది. అట్ట దీనికి కొలబద్ద లేదమ్మా. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అందాన్ని రిసీవ్ చేసుకుంటుంటారు, పరిస్థితులను బట్టి వీటిని బట్టి చేసుకుంటూ ఉంటారు. citygoer.com వారికి నమస్కారం. నేను కడప జిల్లా నుండి వచ్చాను. నా పేరు గురివిరెడ్డి. ప్రజెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మేకప్ ఫీల్డ్లో నాకు 10 years అనుభవం ఉంది. ఈ యూనియన్లో చేరిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఒకరిద్దరికి హీరోయిన్లకు పర్సనల్గా చేశాను. అలా కంపెనీ చీఫ్గా చేశాను. లాస్ట్ మూవీ నాది మీ శ్రేయోభిలాషి విశ్వ ఫిలిమ్స్. తర్వాత టీటీడీ వాళ్ళు ఎస్విబిసి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో సీనియర్ మేకప్ మెన్గా తిరుపతికి, హైదరాబాద్కు నేనే వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అది చేస్తూ ఇక్కడ యూనియన్ కార్యక్రమాలు చూసుకుంటూ యూనియన్ బాడీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను. మా ప్రాబ్లమ్స్, మా యూనియన్ తెలుగు ఫీల్డ్ నమ్ముకొని 424 మంది మేకప్ మెన్లు మరియు హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నారు. ఇక్కడ మాకంటూ ప్రాబ్లమ్స్ మెయిన్ బాంబే నుండి వచ్చే నెంబర్లు, ప్లస్ ఇక్కడ రీజనల్గా ఉండే ఆర్టిస్టులకు వాళ్ళ అక్కడ నుంచి బాంబే నుంచి తెప్పించుకొని వాళ్ళ చేత మేకప్ చేయించుకొని మాకున్న మెంబర్స్కు పని లేకుండా అయిపోతుంది వాళ్ళ వల్ల. అది మాకు మెయిన్ ప్రాబ్లం ఉంది. దాని గురించి మేము ఇండస్ట్రీ పెద్దలు దాసరి గారు లాంటి వాళ్ళ దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాము కొంత ఓవరాల్గా. ఇంకా దాని గురించి మేము వాళ్ళ దగ్గర చర్చించి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ అవుతాయని చెప్పి త్వరలో అనుకుంటున్నాం. ఒక 3 days చెన్నైలో ఎన్ఈసి మీటింగ్ జరిగింది, నేషనల్ కాన్ఫెడరేషన్ మీటింగ్, ఐఫెక్ది. ఇది టోటల్గా సినీ ప్రపంచంలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క యూనియన్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని మొత్తం అందరినీ పిలిపించి వాళ్ళ సమస్యల గురించి చెప్పడం కోసం ఏర్పాటు చేస్తారు. ఇది 2 సంవత్సరాలకి ఒకసారి. అది మొన్న 9, 10, 11 3 రోజులు, ఇది సెప్టెంబర్ 9, 10, 11 3 రోజులు చెన్నైలో జరిగింది. దాంట్లో వీటి గురించి, సమస్యల గురించి అందరూ చెప్పుకోమన్నారు. దానికి మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. నాకు కొంచెం ఇక్కడ పనులు ఉండి నేను దానికి అటెండ్ కాలేదు. అక్కడ జరిగిన చర్చలో మా సమస్యల గురించి మొత్తం జాయింట్ సెక్రటరీ గారు అక్కడ ఇది చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు చెప్తారు దాని గురించి కొంచెం క్లియర్గా. మేము చెన్నైకి మాకు ఆ పెప్సీ వాళ్ళు తలపెట్టిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ మీటింగ్ మేము అటెండ్ అయ్యాము. మా యూనియన్ తరఫున సెక్రటరీగా మా జాయింట్ సెక్రటరీ ఈశ్వర్ గారు మేము ఇద్దరు వెళ్ళడం జరిగింది. అక్కడ 9, 10, 11 తారీఖులు జరిగిన ఆ సభలో ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ లీడర్స్, పెప్సీ లీడర్స్ అందరూ వచ్చారు, ఫెడరేషన్ లీడర్స్. అక్కడ మా గ్రూపుగా మా మేకప్ యూనియన్స్, అన్ని స్టేట్స్ మేకప్ యూనియన్తో మేము చర్చ జరిపి మాకున్న ప్రాబ్లమ్స్ అక్కడ తెలియపరిచాము. దానికి సంబంధించి మెడ్రాస్, చెన్నై అండ్ కేరళ, కర్ణాటక వాళ్ళ మా ఈశ్వర్ గారు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన మీటింగ్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ సమస్యలన్నీ వాళ్ళకి తెలియపరిచారు. దాన్ని ఐఫెక్ అంటారండి, ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్. అక్కడ మేము అటెండ్ అయ్యి మా సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచారు. ఈ ఐఫెక్ మీటింగ్లో మేము కోరుకున్నది ఒకటేనే, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. ఇక్కడ మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఒక 7-8 మంది, దగ్గర 10 మంది హీరోలు మా లోకల్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ మేకప్ మ్యాన్ని ఎంకరేజ్ చేయకుండా అదర్ స్టేట్ నుంచి తీసుకొస్తున్నారండి. దానివల్ల ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం.
వాళ్ళకి 5,000 నుంచి 10,000 వరకు కూడా రెమ్యునరేషన్స్ ఇస్తున్నారండి పర్ డే. మాకు వర్క్ చేస్తేనండి 2,500, 2,000, 1,500 ఈ రేంజ్లోనే మాకు ఇచ్చి ఆ వైజెస్గా చూసుకుంటే మేము తీసుకునేది చాలా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది కాకుండా వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇవ్వాలి, ఇక్కడ అకామిడేషన్ ఇవ్వాలి, అయినా కూడా అది చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటనేది మాకు అర్థం కావడం లేదు. మా కుటుంబాలు కొంత నష్టపోతున్నాయి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న మాలాంటి వారి కుటుంబాలు. దీన్నే మేము ఇప్పుడు ఫెడరేషన్కి, మా ఫెడరేషన్కి 24 క్రాఫ్ట్లకి ఒక ఫెడరేషన్ ఉంటుందండి. ఆ ఫెడరేషన్ నోటీస్కి తీసుకెళ్ళాం, శ్రీ దాసరి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే మేము మా ఆర్టిస్టులందరికీ కూడా రిక్వెస్ట్గా ఇప్పుడిప్పుడే వెళ్తున్నాం. వెళ్ళి మా సమస్యలను వాళ్ళ ముందు పెట్టి మాకు మీ సహకారం కావాలి, మేము మేము ఇబ్బంది పడుతున్నాం, మేము వర్క్ విషయంలో మేము ఎప్పుడు కూడా మాకు ఆ స్కిల్ ఉంది, అప్డేట్ చేసుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే బొంబాయి యూనియన్కి కూడా మేము ఇన్ఫామ్ చేస్తున్నాం. సో కాన్ఫెడరేషన్ మీటింగ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటే అక్కడే డిస్కస్ చేసేవాళ్ళం, కానీ ఆ క్రాఫ్ట్ నుంచి అక్కడికి ఎవరు రాలేదండి. అందువల్లనే ఐఫెక్కి మేము లెటర్ ప్రిపేర్ చేసి పెట్టాం. వాళ్ళు మాకు లెటర్ పంపించండి, మేము డెఫినెట్గా మేము పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం. ఈ సమస్య కనుక పరిష్కారం అయిపోయి ఇంకొకటి ఏంటంటే మాకున్న సమస్య, ప్రధాన సమస్య అది కొంతమందికి ఇబ్బందికరం కావచ్చు, కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను. కొంతమంది మెంబర్స్ ఒపీనియన్ ఇది నా ఒక్కడికి కాదు. ఇప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, సెల్ఫ్ మేకప్ వేసుకుంటున్నారండి. దానివల్ల మా ఉపాధి పోతుంది. ఏదో ఒక మేకప్ మ్యాన్ మీ దగ్గర ఏదో మిస్బిహేవియర్ చేశాడని చెప్పి మిగతా ఆర్టిస్టులు అంతా కూడా ఇది మొదలుపెట్టారండి. ఇప్పుడు కాదు, శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలైందండి. హీరోయిన్స్ సెల్ఫ్ మేకప్ వేసుకోవడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సెల్ఫ్ మేకప్ వేసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా హీరోలు సెల్ఫ్ మేకప్ వేసుకోవడం, ఒక కొత్త కుర్రాన్ని అసిస్టెంట్గా అపాయింట్ చేసుకోవడం, వారి సామాన్లు అందిస్తుంటే మీరు మేకప్ వేసేసుకోవడం జరుగుతుంది. ఇలా చేస్తున్నందువల్ల మమ్మల్ని మీరు పరోక్షంగా చంపేస్తున్నట్టే లెక్క. దయచేసి మీరు మాకు కూడా ఈ విషయంలో కూడా ఈ ఛానల్ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మా గురించి కొంచెం ఆలోచించి మాకు సహకరించవలసిందిగా ఆ ఒక ఆర్టిస్టులందరినీ కూడా బతిమాలుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము మీకు తెలియజేసినటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా 10 మంది దృష్టికి తీసుకెళ్ళి మీ తరపు నుంచి మాకు చేయగలిగే హెల్ప్ ఏమన్నా ఉంటే చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.